నేను సవాలుగా చెప్తుంటాను, అతిశయంగా కాదు, వినయంగా. ప్రసంగానికైనా సిద్ధం, పాకి పనికైనా సిద్ధం. నేను ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చెప్తుంటాను ఈ మాట. నేను దీనికి అలవాటు పడలేదు. గుడారాల పండుగలో నాకు విసరానికి ఏసన్ గారు వేసిన డ్యూటీ అదే. మీలో కొందరికి తెలియదు. నేను ఎప్పుడు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడను. ఎందుకంటే పరమందు చూచుతున్న దేవుడు మాకు ప్రతిఫలం ఇస్తే చాలు. సానుభూతి, అన్నోళ్ళు ఎంత కష్టపడ్డారంట, సానుభూతి నాకు అవసరం లేదు. గుడారాల పండుగలో మేము స్టేజ్ మీద ఉంటామని ఏసన్న గారు మాకు వేసిన డ్యూటీ ఏంటో తెలుసండి. సీక్రెట్ చెప్పనా వద్దా? బాత్రూమ్ క్లీనింగ్. ఆ పాటు గోరనట్లలో ఇటువైపు మాగాళ్ళ బాత్రూమ్లు ఉంటాయి. ఒక ఇంచుమించు 30-35 బాత్రూమ్లు ఉండేవి అప్పుడు. ఇప్పుడు పెంచారులేండి. అప్పుడు ఒక 30-35 బాత్రూమ్లు ఉండేవి. గుడారాల పండుగ అప్పుడు రాత్రులు మేము బ్లీచింగ్ బకెట్లు తీసుకెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేసిన వాళ్ళం మేము. మరలా ఏమో పగలు మీటింగ్లో స్టేజ్ మీద ఉండేవాళ్ళం, రాత్రి మీటింగ్లో స్టేజ్ మీద ఉండేవాళ్ళం. మమ్మల్ని అణచాలని క్రమాన్ని నేర్పించాలని ఏసన్న గారు మాకు అలాంటి క్రమాన్ని నేర్పించాడు. వేదికల మీద ఉన్నారు, వీళ్ళు స్టేజీల మీద ఉన్నారు, ఒకవేళ వీళ్ళకి అతిశయం వస్తుందేమోనని మాకు నేర్పించిన పాఠం, మాకు నేర్పించిన మార్గం అది. గుడాల పండుగలో నైట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ బకెట్లు పరకట్ట చేత పట్టుకుని, మీకు వింతగా ఉంటాయి ఇవన్నీ. మాకు వింతేమీ కాదు, మాకు కొత్తేమీ కాదు. బ్లీచింగ్ బకెట్, తర్వాత చిన్న బకెట్, తర్వాత పరకట్ట, చీపురు కట్ట, చాట తీసుకుని వెళ్ళి బాత్రూముల దగ్గరికి వెళ్ళి శుభ్రంగా క్లీన్ చేసిన వాళ్ళం మేము. మాకు కొత్త ఏం కాదు. ప్రసంగానికైనా సిద్ధం, వాక్యం పనికైనా. దేవుడు మమ్మల్ని నమ్మి పరిచర్య అప్పగించాడు.